మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి దయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు ఎడదంకి ఏర్పాటు చెందిన ఒక భాగము ఆదికాండము 17వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 15 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తెలియై యుండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని శారాగా మార్చారు. అబ్రాహామును తన భార్యను దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ, మరి ఎప్పుడైతే అబ్రాహాము 99 ఏండ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు తనకు కుమారుని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవుస్తుంది? మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు అబ్రాహాంతో, నీవు శారాయి అనొద్దు, ఆమెను శారా అని అంటున్నాడు. శారా అను మాటకు రాజకుమారి అని అర్థము. అంటే ఇప్పుడు ఈ లోకానికి ఒక రాజకుమార్తెగా దేవుడు మరి అబ్రహాము యొక్క భార్యను ఉంచాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో ఆమె ఆశీర్వదింపబడిందిగా, దీవింపబడిందిగా, మరి పెద్ద వయసు అయినప్పటికీ దేవుడు ఆమెను గర్భమునందు కుమారుని అనుగ్రహిస్తున్న విషయాన్ని నేడు ఆయన తెలియజేస్తున్నారు. అందుకని ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటి? నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకాలం దేవుడు అబ్రహాముతో అనేకసార్లు మాట్లాడినప్పటికీ, ఎన్ని ఇచ్చినప్పటికీ, నేను సంతానం లేనోడిని, నా గర్భాన్ని ఫలం లేదు, కాబట్టి ఏమిస్తే నాకు లాభం ఏంటి అనేవాడు. కానీ దేవుడు తన భార్యను శారాయిని శారాగా మార్చి ఆమెను ఆశీర్వదించి ఆమెను ఒక ఉన్నతమైన స్థితిలోనికి, అంటే రాజకుమారిగా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఉంచాడు, జనములకు తల్లిగా శారాను ఉంచాడు. అంటే వారిరువురు కూడా దైవ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవునిలో వర్ధిల్లుతూ దినదినము ఆయన సన్నిధిలో గడిపిన వారై ఉన్నారు. కాబట్టి ఈ 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహామును దేవుడు ఆశీర్వదించడము, తన భార్యను ఆశీర్వదించడము, శారాయిగా ఉన్న తన శారాగా మార్చడము, రాజకుమారిగా ఆమెను తీర్చడము, అంత మాత్రమే కాదు, నేను ఆమెను ఆశీర్వదించేదనని దేవుడు సెలవిస్తూ ఆమె జనములకు తల్లి అయి ఉండును అంటున్నాడు. అంటే సర్వ జనాంగానికి తల్లిగా ఆమెను పెడుతూ జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. జనముల రాజులు అంటే ప్రజలనేలే రాజులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆమె గర్భమందు నుండి వచ్చేవారై ఉంటారు. వారందరూ కూడా రాజకుమార్తె యొక్క, రాజుని యొక్క బిడ్డలుగా, రాజకుమారులుగా ఉంటారనే విషయం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా
కనున అని మనస్సులో అనుకొనెను. ఇప్పుడు దేవుని గురించి, దేవుని మాటను గురించి ఎప్పుడు ఏది అనుకోని అబ్రహాము దేవుడు తను ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇస్తానన్న మాటకి తన హృదయంలో ఏమనుకుంటున్నాడంట? అబ్రహాము సాగిలపడి నవ్వి అంటాడంటే దేవుణ్ణి చూసి నమస్కారం పెట్టి, అంటే దేవుడు అంటే లెక్కలేనితనంగా తను హృదయంలో తలంచి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనునా అంటాడు. అంటే తనకు అప్పటికి 100 సంవత్సరాలు, తన భార్యకి 90 అనే విషయాన్ని చెప్పి మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సంతానాది నీ బ్రతుక అనుగ్రహించును అని దేవునితో చెప్పగా, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఎవరైతే దాసి అయిన హాగరు యొక్క కుమారుడు మరి ఇష్మాయేలు ఉన్నాడో తన గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలు అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉండవలసిన వారు అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అంటున్నాడు. అంటే దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట, ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతుకను అనుగ్రహించుము అంటే, ఇప్పుడు ఒకవేళ నీ కుమారుడు కలిగాడు కాబట్టి హాగరు యొక్క కుమారుని ఒకవేళ అబ్రహాము మరణానికి అప్పచెప్పాలని ముందే దేవుడు చెప్తూ అని దేవునితో చెప్పగా అంటాడు. అంటే దేవుడు తనతో మాట్లాడుతున్న మాటలో ఉద్దేశం అది. అందుకు దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాముతో శారాతో దేవుడు ఏ నిబంధన అయితే కలిగి ఉన్నాడో ఆ నిబంధన నేడు అబ్రహాము భార్య అయిన శారాకి కలగబోయే మరి ఇస్సాకుతో కూడా దేవుడు నిబంధన చేయబోతున్నాడు. అంటే దేవుడు నిత్య నిబంధనకు గుర్తై ఉన్నాడు. ఆయన మన తరానికి మనతో నిబంధన, మన పితరుల తరానికి మన పితరులతో నిబంధన, మన తర్వాత వచ్చే తరాలకి వారితో నిబంధన. ఈ విధంగా ఆయన నిబంధన కలుగు చేసుకుంటాడు. అంటే మనతో ఆయనకుండే సంబంధము ఎప్పటికీ విడదీయరానిదనే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. అందుకనే 19లో ఆయన అంటున్నాడు, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అన్నాడు. అంటే పుట్టబోయే కుమారుడి పేరు ఇస్సాకు అని చెప్తూ అతని తరువాత అతని సంతానము కొరకు అంటాడు. అంటే ఇస్సాకుతో పాటు ఇస్సాకు తర్వాత వచ్చే సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరుస్తున్నాడు. అంటే అబ్రహాముతో తరతరాలకి ఎలాగైతే నిబంధన కలిగిన దేవుడు తన కుమారుని బట్టి బిడ్డలను బట్టి ఆశీర్వాదాలు ఇస్తూ దీవిస్తూ తరాల వెంబడి తరాలు ఆయన వర్ధలు చేస్తాడు. కాబట్టి ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఏమని? ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులకును అతనిని గొప్ప జనముగా చేసేదను అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడైతే మరి తన దాసి అయిన హాగరు ఉన్నదో ఆ దాసి యొక్క కుమారుడైన ఇష్మాయేలు విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని చెప్తున్నారు. ఏమని? ఇష్మాయేలు గురించి నువ్వు చేసిన మనవి నాకు వినబడిందని అబ్రహాంతో చెప్తూ, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగజేసి, అంటే ఇష్మాయేలు యొక్క సంతానం ఏమవుతారంట? ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు, వృద్ధి చెందుతారు. అతని సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను అన్నాడు. అంటే ఇష్మాయేలు యొక్క సంతానాన్ని కూడా దేవుడు విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేది. అంటే ఇప్పుడు ఇష్మాయేలుకు కలగబోయే సంతానంలో 12 మంది రాజులు రాబోతున్నారు, ఏలబోతున్నారు. వారందరినీ కూడా దేవుడే ఇష్మాయేలుని బట్టి వారందరి సంతానాన్ని ఆశీర్వదించుననే విషయాన్ని చెప్తున్నాడు. అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. చూడండి, ఇప్పుడు ఇష్మాయేలుతో దేవుడు అబ్రహామును బట్టి ఒక నిబంధన కలిగి ఉన్నాడు. ఇప్పుడు పుట్టబోయే ఇస్సాకుతో కూడా దేవుడు ఒక నిబంధన కలిగి ఉన్నాడు.
ఆ నిబంధన గుర్తుగా ఆయన మనలను ఒక క్రొత్త నిబంధనకు గుర్తుగా ఉంచాడు. అంటే క్రీస్తుతో, క్రీస్తు ప్రేమతో, ఆయన రాకడతో, ఆయన తిరిగి రాబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభు వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆనాడు అబ్రాహాముతో శారాతో దేవుడు ఏదైతే ఉడంబడి చేశాడో ఆ విషయాన్ని చెప్తే 21 అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచిద్దని చెప్పాను. కాబట్టి దేవుడు తన బిడ్డలతో నిబంధన కలిగి ఉంటాడు. ఆయన మనతో నిబంధన కలిగి ఉన్నాడు. కాబట్టి నేడు మనం ఆయన యందు సజీవులుగా నిలిచి ఆ నిబంధనలో కొనసాగుతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నిజమైన ఆయన అబ్రాహామును శారాయిని ఆశీర్వదించి దీవించి, అయ్యా 100 ఏళ్ల వయసులో నీ దాసుని, 90 సంవత్సరాల వయసులో నీ దాసిని ఇద్దరిని ప్రేమించి గర్భఫలాన్ని ఇస్తున్నావు. అందును బట్టి వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి నాయనా నీ అందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నాయనా ఈ లోక జనమునకు తల్లిగా మరి శారాను నువ్వు చేసి ఉన్నావు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును చేసి ఉన్నావు. అయితే నాయనా హాగరు యొక్క కుమారుని ఇష్మాయేలు కూడా నువ్వు విడిచిపెట్టగా అతన్ని గొప్ప జనంగా చేసి అతని ద్వారా 12 రాజులను నీవు ఏలబోతున్నావనే విషయాన్ని చెప్పి ఉన్నావు. కాబట్టి నాయనా నీ వద్దకొచ్చు వారిని ఎంత మాత్రం నువ్వు తోసివేయక ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి వద్దలు చేయవాడు. నేడు మా తరములో మమ్మలను ఆశీర్వదిస్తూ మాతో చేసుకునే యొక్క నిబంధనలో మేము కొనసాగుటకు, రానైన దినాల్లో మా బిడ్డలతో నువ్వు చేసుకునే నిబంధన వారు కొనసాగుటకు అట్టి నీ సహాయము అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనం ప్రభావ బలపరచు, రోగులం ప్రభావ స్వస్థపరచు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. దిన పరిచర్యల సేవలు నీ సన్నిధి మాపై నుంచి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నారాయణ మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడయండి సంరక్షించనుగాక, ఆమెన్.